శ్రీ బంగారమ్మ తల్లికి శరన్నవరాత్రుల శోభ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడులో వెలసి ఉన్న శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై జగన్మాతను దర్శించుకుని తన్మయత్వం చెందారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహించారు. అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, పూలంకి సేవ, పల్లకీ సేవను కనుల పండుగ నిర్వహించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. విజయదశమి సందర్భంగా 11 రోజుల పాటు అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు కళ్యాణ్ తెలిపారు. मंगल्ये सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। అలగానపాడులో శ్రీ బంగారమ్మ తల్లి దేవస్థానమందు దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నవి. ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచామృత సహిత విశేష ద్రవ్యాలతో అభిషేకము, అలానే ఉదయం పూట అమ్మవారికి ఎంతో విశేషంగా నవదుర్గ సహిత అమ్మవారి మూలమంత్ర హోమములు కూడా జరుగుతున్నవి. అలానే సాయంత్రం పూట రోజు కూడా ఒక అలంకరణలో అమ్మవారికి పల్లకి సేవ జరుగుతుంది. ఈనాడు 5వ రోజు సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మి రూపంగా మనం కూడా అర్చించుకొని ఈ దేవస్థానం నందు అర్చించుకొని ఉన్నాము. అలానే ఈనాడు ఉభయకర్తలైనటువంటి ఆకురాతి శ్రీనివాసులు గారు అలానే నాగజ్యోతి గారు దంపతులు ఉభయకర్తత్వం వహించి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొని చాలా వైభవంగా కుంకుమార్చన అంతా కూడా చేసుకున్నారు. అనంతరం అమ్మవారి యొక్క పల్లకీ సేవతో ఈ యొక్క అలంకరణ అంతా కూడా పూజా మొత్తం కూడా ముగుస్తుంది. సామూహిక కుంకుమార్చన అనంతరం ఎంతో విశేషంగా పల్లకి సేవ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడే అమ్మవారికి పల్లకి సేవ అంతా కూడా ఎంతో అలంకరణగా అలానే అమ్మవారి యొక్క నామాలతో భజనలతో పల్లకి సేవ చేయడం కూడా మొత్తం జరుగుతూ ఉంది.